అందరికీ నమస్కారం. ధనుష్ రాశి వారు మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి. మరిన్ని ధనుష్ రాశి వారి వీడియోలు వస్తూనే ఉంటాయి. ధనుష్ రాశి వారికి ఈ 3 మార్పులు వారి జీవితాన్ని మార్చిపోతున్నాయి. ఈ 3 మార్పుల వల్ల వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అంతా తెలుస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. ఈ వీడియో పూర్తిగా వరకు చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ అఘోరా గురువుగారు 100% పరిష్కారం చూపగలరు. ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపబడుతుంది. అలాగే గుప్త నిధుల కోసం వెతికేవారు ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి. ధనుష్ రాశి వారికి వారి జీవితంలో జరిగేటువంటి ఈ 3 మార్పులు వారి జీవితాన్ని చాలా బాగా మార్చబోతున్నాయి. ప్రతి మనిషికి కొన్ని అవసరాలు, కొన్ని ఆశయాలు ఉంటాయి. అలాగే ధనుష్ రాశి వారి ఆశయాలకి, వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వారి యొక్క లక్ష్యం కూడా నేరుగా ఒక బాణంలాగా గురిపెడితే ఆగకుండా వెళ్ళినట్టుగానే వెళ్తుంది. కానీ చాలామందిలో ఈ మధ్యకాలంలో ధనుష్ రాశి వారికి అంత అనుకున్న స్థాయిగా వారు ఏం చూపించట్లేదు. వాళ్ళ విషయాల్లో కూడా చురుకుతనం అనేది తగ్గిపోయింది. నిరుత్సాహపడుతున్నారు, అనుకున్నవి సాధించలేకపోతున్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్స్ని కరెక్ట్గా కొట్టలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే ప్రతి మనిషి ఒక మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ మార్పులోనైనా మా జీవితాలు బాగుంటాయి ఏంటి అని. మరి ఈ 3 మార్పులు అనేవి ఏమిటి? ఈ 3 మార్పుల వల్ల వీరి జీవితం ఎలాంటి ప్రభావితం అవుతుందన్నది తెలుసుకుందాం. అలాగే ఈ 3 మార్పులలో మొదటి మార్పు అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఆర్థికమైనటువంటి మార్పు. ప్రతి మనిషి కోరుకునేది డబ్బు, ధనము, ఐశ్వర్యము, మంచి బంగ్లాలు, కార్లు, ఇలాగా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని ప్రతి మనిషి అనుకుంటాడు. కానీ ధనుసు రాశి వారిలో చాలా వరకు అప్పులు చేస్తూ, చాలని జీతాలతో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ, వ్యాపారాల్లో కూడా పెద్దగా కలిసి రాక, మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తగిన ప్రమోషన్స్ రాక కొద్దిగా ఎక్కడో వెనకబడుతూ కనబడుతూ ఉన్నారు. మరి ఈ ధనుష్ రాశి వారిలో ఈ ఆర్థిక మార్పు అనేది వీరి జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చబోతోంది. ఈ అద్భుతం అనేది ఎలా ఉంటుంది అంటే వీరి జీవితాన్ని సంపూర్ణం చేస్తోంది. ఆర్థికమైనటువంటి బలమైన శక్తిగా వీరు మారబోతున్నారు. అలాగే వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థ, ఉద్యోగాలు లేనటువంటి వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ వస్తాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్క ధనుష్ రాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అలాగే వ్యాపారాల్లో చేసేటువంటి వారికి కొత్త ఉత్తేజము, కొత్త ధైర్యము వస్తుంది. వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. చక్కగా వారి యొక్క వ్యాపార విషయాల్లో ముందుకెళ్తారు. జనాకర్షణ అన్నది విపరీతంగా పెరుగుతుంది. జనాలు కూడా బాగా వీరి యొక్క పెట్టుకున్నటువంటి ప్రతి షాప్కి చేరుకుంటారు. ఆడవారికైనా మగవారైనా సరే వ్యాపారం చేశారు అంటే బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి పంట రెండింతలుగా కలిసి వస్తుంది. మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారికి లారీ, కారు, ఆటో తోలుకునేటువంటి అన్నలకి బాగా కలిసి వస్తుంది. నూతన వాహనాలు, వాళ్ళ సొంత బండ్లు కొనుక్కుంటారు. అలాగే రాజకీయంలో చేసేటువంటి రాజకీయ నాయకుడికి మంచి పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు అనేది వస్తుంది. సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క నటులకి మంచి స్థాయిలో గుర్తింపు అనేది వస్తుంది. అలాగే యూట్యూబ్లో, ఇన్స్టాలో వాళ్ళు పబ్లిసిటీ అవ్వాలనుకుని, వైరల్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళకి సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చేటువంటి ధనుష్ రాశి వారికి కనబడుతుంది. ఆర్థికంగా వీరు ఒక మాటలో చెప్పాలి అంటే మంచి శక్తిగా ఎదుగుతారు. రెండవ మార్పు అనేది ఆరోగ్య విషయం. ఆరోగ్య విషయంలో ఈ మార్పు అనేది వీరిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆరోగ్యాలు కుటుంబంలో సరిలేక, కుటుంబంలో ఆరోగ్యాల వల్ల చాలా అప్పుల పాలవుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ధనుసు రాశి వారు ఎక్కడున్నా, ఎవరి ఇంట్లో ఉన్నా వారికి ఆరోగ్యాల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి.
ఆర్థికంగా బాగున్నప్పటికీ ఆరోగ్యంగా మిమ్మల్ని ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు, అలాగే కుర్రవాళ్ళకైనా ఎవరికైనా సరే వారి యొక్క ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు ఆరోగ్యపరంగా బాగుండాలి, చక్కగా ఉండాలి అంటే దుర్గాదేవి, విజయవాడ దుర్గాదేవికి పూజలు చేయండి. అమ్మవారి శక్తి ద్వారా మీ అనారోగ్య సమస్యలు అనేవి పోతాయి. ఇప్పుడు ఈ అమ్మవారి అనుగ్రహం ఈ రాశి వారి మీద ఎక్కువ ఉంది కాబట్టి నేను అమ్మవారి దుర్గాదేవి పేరు అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మూడవ మార్పు వచ్చేసి, ఈ రాశిలో వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహాలు జరుగుతాయి. వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ పెళ్ళిళ్ళు సంబంధాలు వచ్చి పోతూ అవి సరిగ్గా జరగక ఏంటి ఎలా జరుగుతుందని బాధపడేటువంటి వారికి చక్కగా మంచి వివాహాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మంచి ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు మంచి భార్య అనేది కలుగుతుంది. అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి సంతానం లేక ఇబ్బంది పడుతూ పెళ్ళి చాలా సంవత్సరాలు అయినా తమకన్నా చిన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగి చక్కగా వాళ్ళు బాగుంటున్నారు, మాకెందుకు ఇలా అవుతుంది అని బాధపడేటువంటి వారికి కూడా చక్కగా వారికి వివాహాలు జరుగుతాయి. అలాగే సంతాన విషయంలో కూడా నెంబర్ 1గా సంతానం కలిగేటువంటి యోగం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. ఈ 3 ఫలితాలలో చక్కగా వీరు బాగుంటారు. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి, మిగతా విషయాల్లో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే గుప్త నిధుల కోసం వెతికేటువంటి వారు ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మరి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీకు నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారని చెప్పాను. ఇది చెప్పాలి అంటే మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రేమించేటువంటి వాళ్ళు మీరు మమ్మల్ని వివాహం చేసుకుంటారు, మాతో పాటే ఉంటారని చాలా మనస్ఫూర్తిగా నమ్మి ఉంటారు. వాళ్ళు ఏదో ఒక కారణం వల్ల టక్కుమని మీకు వెన్నుపోటు పొడిచి మరొకరిని వివాహం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి. అన్నిటికన్నా ప్రధానమైనది, మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు బాగున్నారు అనగానే ఎగేసుకుంటూ మీ దగ్గరికి వస్తారు. మీ ఆర్థిక స్థాయిని చూసి మిమ్మల్ని అప్పు అడగటం లేదా రుణాలు అడగటం, చేయబదులుగా అడగడం చేస్తారు. అలా ఇచ్చారంటే ఆ డబ్బు ఎప్పటికీ రాదు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరికైనా చీటీలలో జామీన్గా గాను ఏదైనా వాడు బండి తీసుకున్నా, కారు తీసుకున్నా, బ్యాంక్ లోన్ తీసుకున్నా మీరు మధ్యవర్తిగా సంతకం పెట్టినట్లయితే కనుక మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. వారు మీ ఆర్థిక స్థితిని కృంగదీయాలని, మీకు వెన్నుపోటు పడవాలని ఏదో ఒక ప్రయత్నం ద్వారా ఆలోచించి ఈ ప్రయత్నంలో ముందుకొచ్చి మిమ్మల్ని ఇరికించి ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీకు నమ్మక ద్రోహం రుచి చూపించి వెళ్తారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ మాత్రం 100% నొక్కండి.